అరెస్ట్, రిమాండ్, మధ్యంతర బెయిల్. అల్లు అర్జున్ కేసులో ఉదయం నుంచి జరిగిన పరిణామాలివి. ప్రతి క్షణం నరాలు తెగే ఉత్కంఠ. అదుపులోకి తీసుకున్నారా, అరెస్ట్ చేశారా అనేది తొలుత టెన్షన్ రాజేసింది. అరెస్ట్ కన్ఫర్మ్ అయ్యాక వాట్ నెక్స్ట్ అనే ఉత్కంఠ. సీన్ నాంపల్లి కోర్టుకు చేరాక అల్లు అర్జున్కు జైలా, బెయిలా అనే చర్చ. ఇరు వర్గాల వాదనల తర్వాత న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. మరోవైపు హైకోర్టులో మధ్యంతర బెయిల్పై వాదనలు కొనసాగాయి. మరి ఉన్నత న్యాయస్థానం ఏం చెప్తుందనే టెన్షన్. ఇంతలో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టు నుంచి చంచల్గూడ జైలుకు తీసుకెళ్లారు పోలీసులు. ఇంతలో హైకోర్టు నుంచి అల్లు అర్జున్కు బిగ్ రిలీఫ్ లభించింది. మధ్యంతర బెయిల్ ఇచ్చింది ఉన్నత న్యాయస్థానం. అల్లు అర్జున్ అరెస్ట్ అంశం ట్విస్టుల మీద ట్విస్టులను తలపించింది. ఉదయం నుంచి ఉత్కంఠ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అరెస్టుకు ముందు అల్లు అర్జున్ ఇంట్లో కొంత హై డ్రామా నడిచింది. ఉదయం 11:30 అల్లు అర్జున్ని అదుపులోకి తీసుకునేందుకు చిక్కడపల్లి ఏసీపీ రమేష్ నేతృత్వంలోని టీం ఆయన ఇంటికి వెళ్ళింది. బెడ్రూమ్లో ఉన్న అల్లు అర్జున్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. మరీ బెడ్రూమ్కి వచ్చి తీసుకెళ్తామనడం టూ మచ్ అన్నారు అల్లు అర్జున్. అనంతరం అల్లు అర్జున్ బట్టలు మార్చుకునేందుకు అవకాశం ఇచ్చారు పోలీసులు. బట్టలు మార్చుకున్న తర్వాత కాఫీ తాగుతూ పోలీసులతో మాట్లాడారు అల్లు అర్జున్. కాఫీ తాగడం అయిపోయాక రెడీ సార్, నన్ను తీసుకెళ్లొచ్చని చెప్పారు. దీంతో పోలీసులు అక్కడి నుంచి అల్లు అర్జున్ను చిక్కడపల్లికి తరలించారు. పోలీసులతో వెళ్లడానికి ముందు తన భార్య స్నేహారెడ్డికి ముద్దు పెట్టారు అల్లు అర్జున్. తన కొడుకుని పోలీస్ వాహనంలో తీసుకెళ్లొద్దు, బాగుండదంటూ అల్లు అరవింద్ వారించారు. అయితే ఏమీ కాదంటూ పోలీస్ వాహనంలో ఎక్కారు అల్లు అర్జున్. అల్లు అరవింద్ కూడా తన కొడుకుతో వెళ్లేందుకు ముందుగా పోలీస్ వాహనంలో ఎక్కారు. కానీ తన తండ్రిని పోలీస్ వాహనం నుంచి అల్లు అర్జున్ దింపేశారు. గుడ్ అయినా బ్యాడ్ అయినా క్రెడిట్ అంతా తనకే రావాలన్నారు అల్లు అర్జున్. వాహనంలో ఎక్కిన అల్లు అర్జున్ నేరుగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. చిక్కడపల్లి చేరిన పోలీసులు రిమాండ్ రిపోర్ట్ తయారు చేశారు. రిమాండ్ రిపోర్ట్ పూర్తయిన తర్వాత అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అల్లు అర్జున్కు వైద్య పరీక్షల కోసం వస్తున్నారని తెలియడంతో పోలీసులకు భారీగా మోహరించారు. చిక్కడపల్లిలో రిమాండ్ రిపోర్ట్ తయారు చేసిన అనంతరం పోలీసులు అల్లు అర్జున్ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేయించారు. వైద్య పరీక్షల అనంతరం అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకు తరలించారు. నాంపల్లి కోర్టు ప్రాంగణంలో ఉత్కంఠ నెలకొంది. అల్లు అర్జున్ నాంపల్లిలోని 9వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరిచారు. కోర్టు హాల్లో జనం ఎక్కువగా ఉండడంతో అల్లు అర్జున్ జడ్జి ఛాంబర్కు తరలించారు. వాదోపవాదనలు జరుగుతున్న సమయంలో కోర్టు బయట టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎటువంటి తీర్పు వెలువడుతుందా అనే ఉత్కంఠ నెలకొంది. కొన్ని నిమిషాల పాటు వాదోపవాదనలు జరిగాయి. కేసును కొట్టివేసి అల్లు అర్జున్ను విడిచిపెట్టాలని అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు కోరారు. అల్లు అర్జున్ లాయర్ల వాదనతో న్యాయమూర్తి ఏకీభవించలేదు. పోలీసుల వాదనతో కోర్టు ఏకీభవించింది. 14 రోజుల రిమాండ్ విధించింది. 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు అల్లు అర్జున్ను చంచల్గూడ జైలుకు తరలించారు. అల్లు అర్జున్ను జైలు నుంచి విముక్తి కల్పించాలని ఆయన తరపు లాయర్లు అలుపెరగని పోరాటం చేశారు. బెయిల్ కోసం ప్రయత్నించారు. తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించారు. తమ వాదనలు వినిపించారు. అల్లు అర్జున్ లాయర్ నిరంజన్ రెడ్డి వాదనలు విన్న హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చారు. 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ లభించింది. పూర్తిస్థాయి బెయిల్ కోసం నాంపల్లి హైకోర్టుకు వెళ్లాలని హైకోర్టు సూచించింది. అల్లు అర్జున్ అరెస్టు నేపథ్యంలో చిరంజీవి దంపతులు నాగబాబు హుటాహుటిన అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు.
అల్లు అర్జున్ భార్యకు ధైర్యం చెప్పారు. అధైర్యపడొద్దని చెప్పి ఓదార్చారు. సమస్యలన్నీ త్వరలోనే పరిష్కారం అవుతాయని భరోసా ఇచ్చారు.